నారా లోకేష్ యువ మంత్రి తను ఏదైతే తన పాదయాత్రలో కామన్ మ్యాన్కి చెప్పాడో అవి అమలు చేస్తున్న విధానం మనకు కానొస్తూ ఉంది. ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ అని తీసుకొచ్చి కొన్ని సేవలను దానిలో తీసుకురావటం వల్ల సామాన్య కార్యకర్త ఇంట్లో చదువుకున్న పిల్లలు ఎవరు ఏదైతే ఆఫీసుల చుట్టూ తిరగకుండా వాళ్ళ ఇంట్లో ఉన్న ఫోన్తోని సేవలు చేసుకునే అవకాశాలు కల్పిస్తున్నాయి. సో ఉదాహరణకి ఒక తండ్రి ఊరు వెళ్ళాలి, బస్ టికెట్ చేసుకోవచ్చు. లేదా ఇంకొక ఆన్లైన్లో ఈరోజు అనేక సర్టిఫికేట్లు డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. దాని గురించి చేసుకోవచ్చు, కొన్ని సమాచారాలు చేసుకోవచ్చు. అంటే ఈరోజు భారతదేశంలోని ఇచ్చే విధంగా నారా లోకేష్ చేస్తాటం, నారా లోకేష్ యువ మంత్రి చేస్తాటం మా అందరికీ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేది వస్తుంది. అవి తీసుకురావటమే కాకుండా అవసరమైతే ఏదైతే వాళ్ళు చేస్తూ ఉన్నారో కొంచెం దీని మీద మాలాంటి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయడం కోసం బాగుంటుంది. ఈరోజు విద్యా వ్యవస్థలో కూడా చాలా మంది తన విద్యాశాఖ మంత్రి విషయం చాలా ఎంగంగా మాట్లాడి విద్యా వ్యవస్థలో కూడా కొత్త కొత్త మార్పులు తీసుకొస్తా ఉన్నాడు. ఇంటర్మీడియట్ చదివే పిల్లలు కూడా అన్న క్యాంటీన్లో పెడతాం, ఇలాంటివి చేస్తున్నారు, పిల్లలతో అన్నం తింటాం, ఇవన్నీ చేస్తున్నారు. అందుకని ఈరోజు ఏదైతే నారా లోకేష్ యువ మంత్రి ఉన్నాడో ఖచ్చితంగా అద్భుతంగా చేస్తూ ఉన్నాడు. రానున్న రోజులు ఆయన పని ఇంకా బాగా మెరుగుపడుతుంది, ప్రజలకు అందుబాటులో ఉంటాడని మాకు అనిపిస్తూ ఉంది.